మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారా? మంత్రులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆయన దారి ఎటువైపు? అధిష్టానం బుజ్జగింపుల్ని పట్టించుకుని జీవన్ రెడ్డి రాజీనామా చేసి కారెక్కుతారా? కమలంలో ఒదిగిపోతారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధిష్టానంపై తీవ్ర గురుగా ఉన్న ఆయన ఈ నెల 25వ తేదీన పార్టీకి రాజీనామా చేస్తారని జీవన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు స్వయంగా వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఈ క్రమంలో మొదటి నుంచి అధిష్టానం ముందు పెట్టిన డిమాండ్లను వారికి వివరించారు. 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిలువరించగలరా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇన్ని అవమానాలు భరించి ఎలా కొనసాగాలని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో పార్టీలోనే ఉండాలని మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం కోరినప్పటికీ జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు. అయితే జీవన్ రెడ్డికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ పార్టీని విడిచిపెట్టి వెళతారని తాను అనుకోవటం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేము వారికి అప్పీల్ చేసినాం, తప్పకుండా వారు కఠినమైన నిర్ణయం తీసుకోరని నమ్ముతా ఉన్నాను. పునరాలోచన చేస్తారని. ఎవరిని అంటే ప్రధానంగా జీవన్ రెడ్డి గారిని అవమానించే ఆలోచన పార్టీ ఎప్పుడు చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, జరిగిన పరిణామాలు వారి మనస్తాపానికి గురైనారు. వారంటే పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమైన గౌరవం. ప్రత్యక్షంగా చాలా సందర్భాల్లో వారి పార్టీకి చేసిన సేవలను కూడా వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డితో చర్చల అనంతరం మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా జీవన్ రెడ్డి పాల్గొనకపోవడంతో చర్చలు విఫలమైనట్లేనని ప్రచారం జరిగింది. అయితే జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన రాజీనామా చేస్తే తాము కూడా ఆయనతోనే నడుస్తామంటున్నారు జీవన్ రెడ్డి అనుచరులు. అంటే మమ్మల్ని కూడా అంచెలంచెలుగా ఎదిగేలాగా ప్రోత్సహించింది కూడా జీవన్ రెడ్డి గారే. ఒక ఫిరాయింపుదారు ఎమ్మెల్యే గురించి జీవనన్న గారిని మా కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది అని అంటే దీనికన్నా సిగ్గుచేటు ఇంకేది లేదు అన్న. అలాంటి నాయకునికి మేము వెన్నంటే ఉంటాం. మేము సైనికుల్లాగా మా జీవన్ రెడ్డి గారితోటే ఉంటామని చెప్పి తప్పకుండా చెప్పగలుగుతామని. జీవన్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మంచి వ్యక్తి అని అధిష్టానం ఆదేశిస్తే తానే స్వయంగా వెళ్లి పార్టీలోకి తీసుకొస్తానన్నారు. తన భుజాలపై మోసుకొస్తానని చెప్పుకొచ్చారు. పెద్ద మనిషిని నేను మాత్రం 100% వస్తాను అనుకున్నట్టే నాకు ఒకసారి పొమ్మంటే ఆ దగ్గర నేను పోయి అలాంటి వాళ్ళు నేను భుజాలు తీసుకొని వస్తాను. అంత మంచి మనిషి అయినా ఆయన అంతా గౌరవం, నాకు నిజంగా గౌరవం. నిజాయితీ పరుడు, ఎన్నేళ్ళ అనుభవం, పాపం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం. ప్రజల ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఇట్లా ఏ చూస్తూ పనిచేస్తున్న వాళ్ళు అదే చూస్తూ పనిచేస్తారు ప్రజల కోసము. కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలుగా ఉన్న జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలో సంజయ్ కుమార్ పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నారు. పదే పదే అధిష్టానానికి సంజయ్ కుమార్ వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన అసంతృప్తి మరింత పెరిగింది. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.